రాజశేఖర్ రెడ్డి నాకు వ్యక్తిగతంగా రాజకీయ పార్టీగా టీడీపీ అభిమానం. అవును. అది చెప్పాక చివరి వరకు అది కొనసాగుతుంది. కానీ ఒక వ్యక్తిగా ఐ లైక్ రాజశేఖర్ రెడ్డి. ఓకే. ఎందుకంటే అతనిలో మానవత్వం ఉంది, పేదవాళ్ళంటే కన్సర్న్ ఉంది. దాని మూలనే రైతులకి ఉచిత కరెంట్ ఇచ్చాడు. పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ గడప ఎక్కగలిగాడు అంటే ఆ రోజు తెచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకం. అట్లాగే పేదవాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్కో మెడిసిన్కో వెళ్ళగలిగారు అంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకం. ఇట్లా సామాన్య ప్రజానీకానికి ఏది అవసరమో ఆ యాంగిల్లో ఆలోచించి చేసిన వాడు రాజశేఖర్ రెడ్డి. సో యాజ్ ఎన్ ఇండివిజువల్ ఐ లైక్ రాజశేఖర్ రెడ్డి. యాజ్ ఏ పొలిటికల్ పార్టీ ఐ యామ్ ఫర్ టీడీపీ. ఐ కంటిన్యూ టు బీ ఇన్ టీబీ. సార్, రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి మధ్య వేరియేషన్ ఎలా చెప్తారు? రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తే ఇద్దరికి మధ్య వేరియేషన్ ఎలా ఉంటుంది? మైండ్ సెట్ చాలా తేడా ఉందండి. ఆయనే అసలు వాళ్ళ తండ్రే బాధపడేవాడు. కొంతమంది మీ హైదరాబాద్లో జర్నలిస్టుల దగ్గర ఆయన ఓపెన్ అయ్యి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇతని ఆలోచన ధోరణి వేరు, ఇతని ఆలోచన ధోరణి వేరు. అతనిలో వాళ్ళ తండ్రిని ఎవరో హత్య చేశారనేది తెలిసినా వాళ్ళని తిరిగి మళ్ళీ హత్య చేయించాలనే ధోరణిలోకి వెళ్ళలే మనిషి. అట్లాగే రాజకీయ ప్రత్యర్థుల్ని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అతని ధోరణి వేరు, ఇతని ధోరణి వేరు. నాకు నచ్చదు సార్. ఆంధ్రప్రదేశ్ దాని వల్లనే నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చేసిన పొరపాట్లని నేల విడిచి సాము చేయటం తగునా అని పుస్తకం రాసి ఆవిష్కరించాం కదా, సరిదిద్దుకోమని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామనే పుస్తకం వేశా. ఇంతవరకు ఎప్పుడూ కూడా అతనితో మాట్లాడటం కానీ కనీసం ఇంత దగ్గరలో వెళ్ళటం కానీ ఎప్పుడు కూడా జరగల. సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్తే దానికి ఆపోజిట్లో వ్యతిరేకిస్తారు సోమేష్ గారు అంటారు. నిజంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆలోచన మీరు వ్యతిరేకమా, లేదంటే తప్పు ఒప్పులు మీరు ఎత్తి చూపిస్తారా? పొరపాటు. అతను అన్నాడు కాబట్టి నేను దానికి వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడను, ఆలోచించను. ఏ విషయాన్నైనా ప్రాపర్ పర్స్పెక్టివ్లో విచ్ ఈజ్ బెటర్ ఫర్ ది స్టేట్, విచ్ ఈజ్ బెటర్ ఫర్ ద పీపుల్, పర్టికులర్లీ కామన్ పీపుల్, ఆ యాంగిల్లో ఆలోచించి చెప్తా అంతే. సరే, ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఒక రూపం వస్తుందంటారా? అమరావతి నిర్మాణం అనేది ఇప్పటికైనా ఆయన ధోరణి మార్చుకుని అమరావతిలో ఇదివరకు ఇచ్చినటువంటి భూముల్లో ఎల్పిఎస్ లేఅవుట్ల పనులు అవి పూర్తి చేసేసి, అసలు వాటికి మీరు చాలా ఆశ్చర్యపోతారు. రైతులు భూములు ఇచ్చారు. నాకు బాగా ఆ ఏరియాలో మందరం అనే గ్రామం ఉంది కదా, ఆలూరు నాగయ్య గారిని పెద్ద ఆయన ఉండేవాడు వెనక. మేము స్వతంత్ర పార్టీలో ఉన్నప్పుడు ఆయన కూడా స్వతంత్ర పార్టీలో రంగా గారి శిష్యుడు. అప్పట్లో అక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉండేవాడు. పెద్ద రైతు, 70-80 ఎకరాల భూమి ఉంది. వాళ్ళ కుటుంబం చాలా భూమి ఇచ్చారు. వాళ్ళకి ప్లాట్లు ఇచ్చినవి అసలు భూమి యువనాళ్ళ దాంట్లో ఇచ్చారు. అర్థమైందా? అట్టగా ఆలూరు యుగంధర్ అని ఉంటాడు కదా, యువనాయకుడు, అతను మంచాడు. అతనికి అట్టగా చేశారు. అరే ఇదేంటండి బాబు, అసలు వాళ్ళు భూమి ఏమన్నా అంటే మాకు ప్లాట్ ఇచ్చారు, మార్చండి అని అంటే వాటికి మార్చరు. 11 ఏళ్ళు అయిపోతే వాటికి కూడా నువ్వు దాన్ని సరి చేయకపోతే ఎట్లా చెప్పండి? జరగాల్సిందేంటి? ఎవరైతే ఇవ్వలేదు వాళ్ళని ఒప్పించనన్నా ఒప్పించాలి పూలింగ్కి, లేకపోతే డబ్బులు ఇచ్చేసి ఎక్వైర్ చేయి. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది కదా, దాని కింద తీసుకో వీళ్ళకి ప్లాట్లు. అదొకటి. రెండోది, అది జరగల. రెండోది, ఆ రోజుల్లో కొంతమంది రైతులు కాస్త ఎక్కువ భూమి ఇచ్చిన వాళ్ళు పెద్ద ప్లాట్లకు ఆప్ చేశారు. 2000 గజాలు 3000 గజాలు పెద్దదిగా ఉంటే బహుశా ఎక్కువ రేటు వస్తుందని అభిప్రాయపడ్డారు వాళ్ళు. అయిపోయింది. ఇప్పుడు 11 ఏళ్ళు అయింది, ఏమీ జరగట్లా. ప్రతి కుటుంబంలోనూ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదా, పిల్లలు పెద్దవాళ్ళు అయిన కొద్దీ చదువులను, డొనేషన్లు, పిల్లల పెళ్ళిళ్ళు. సో ఆ పెద్ద ప్లాట్లలో కొంత ముక్క విడగొట్టేసేసి అమ్ముకుంటే కొంత డబ్బు వస్తుంది కదా అని ఆలోచన చేస్తే మీరు అట్లా అమ్మటానికి వీల్లేదు నో అని చెప్పేస్తాడు సిఆర్డిఏ వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు అమరావతి అనేది కేవలం 47 అంతస్తులు 47 అంతస్తులు బిల్డింగ్లు ఉండాలికైనా
సామాన్యమైనటువంటి ఒక అంతస్తు 2 అంతస్తులు ఇల్లు కట్టుకునేవాడు అమరావతిలో ఉండటానికి అర్హత లేదా చెప్పండి? అమరావతి ప్రజా రాజధానా, అమరావతి కార్పొరేషన్ రాజధానా? నీ వరకు నువ్వు 47వ అంతస్తులో కూర్చుంటావు, అక్కడికే హెలికాప్టర్ కూడా ల్యాండ్ అయ్యేటట్టుగా పెట్టుకుంటున్నారులేండి. రేపటి నుంచి భవిష్యత్తులో టెక్నాలజీ అట్లా వచ్చిందిగా, ఎక్కడికైనా హెలికాప్టర్లు వెళ్ళిపోయి అక్కడ దిగవచ్చు. అదే కార్ లాగా పనిచేస్తుంది, హెలికాప్టర్ లాగా పనిచేస్తుంది. అది కూడా వాడే రోజులు వస్తాయి. కానీ సార్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భూ కేటాయింపులకి ఎలా స్పందిస్తారు? కొన్ని కంపెనీలకి ఏమో ఎకరం 99 పైసలు అంటున్నారు, లక్షలు అంటున్నారు. చూస్తేనేమో రైతులు పండించిన రైతులు అలా వారసత్వంగా వచ్చేటువంటి భూములు వాళ్ళు కోల్పోతున్నారు, ప్రభుత్వ భూములు ఇస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకి తక్కువ రేట్లు కూడా భూ కేటాయింపులకు సంబంధించి ఎలా స్పందిస్తారు? ఆ మధ్య చూస్తే పెద్దగా వైరల్ అయింది 99 పైసలకే ఎకరా అని చెప్పి విశాఖ ఏరియాలో. అసలు ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళందరూ కూడా అమ్మో 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 ఇందులో ఎన్ని 100 కోట్లు అవినీతి చోటు చేసుకుందో అని చెప్పి ఇళ్ళ కప్పెక్కి మాట్లాడేవాళ్ళు. ఇవాళ ఈ ప్రభుత్వం టాటా కన్సల్టెన్సీ TCS ఆ సంస్థకి ఎకరం 99 పైసల కాడికి లీజుకి ఇచ్చారు. కాగ్నిజెంట్ అనే సంస్థకి 99 పైసల కాడికి ఇచ్చారు. TCSకి సంవత్సరానికి నికర లాభం ఎంతో తెలుసా మీకు? 12,000 కోట్లు నికర లాభం. కాగ్నిసెంట్కి నికర లాభం ఎంతో తెలుసుగా? 16,000 కోట్లు. ఎక్కడన్నా ఉందా చెప్పండి? కేంద్ర చట్టం ప్రకారంగా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారంగా నగరపాలక సంస్థలలో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదు. వాటిని భవిష్యత్ తరాల వారికి విద్య, వైద్య, ఇతర సామాజిక అవసరాలకు అవసరం వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అలాట్ చేయకూడదు. ఒకవేళ తప్పనిసరి అలాట్ చేయాల్సి వస్తే మార్కెట్ వాల్యూ కన్నా తక్కువకి అమ్మరాదు. ఒకవేళ లీజుకి ఇవ్వాలి అని అనుకుంటే మార్కెట్ వాల్యూలో 10% కాడికి లీజు ఉండాలి. 33 సంవత్సరాలకు మించి లీజు ఉండకూడదు అని స్పష్టమైనటువంటి కోర్టు జడ్జిమెంట్లు, రాజ్యాంగంలో నిబంధనలు ఇవన్నీ ఉండగాని 99 పైసలకి ఇచ్చారు. ప్లస్ లులు సంస్థకి CRZలో ఉంది. CRZ కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్నది. అది పూర్తిగా విరుద్ధం. అది అట్లాగే ఇక్కడ బస్టాండ్లో 4 ఎకరాలు 15 గవర్నర్పేట బస్టాండ్. ఇది చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే, ఉమ్మడి గవర్నమెంట్లో కూడా 2012లో జీవో నెంబర్ 151 అది ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ స్టేట్ గవర్నమెంట్కి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికి అదే. ఇప్పుడు దాకా అదే. ఇప్పుడు కొత్తగా లులు గారు ప్రతిపాదన పెట్టిన తర్వాత, అంటే విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో అలాట్ చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ పునరుద్ధరించండి అని లులు గారు రాసుకునేటప్పుడు 99 సంవత్సరాలకి నాకు ఏకబిగం లీజుకి ఇచ్చేయండి, అట్లాగే మొదటి 3 సంవత్సరాలకి నేను లీజు కట్టే పని లేకుండా చేయండి అని ఏవేవేవేవో అడిగాడు. ఆయన అడగటమే తడువుగా ఆ హిరణ్యాక్షవరాలు ఈయన దానం చేసేసాడు. అర్థమైంది మీకు? అది చెల్లదు చెల్లదు చెల్లదు, ఖచ్చితంగా కొట్టేస్తారు. నేనే లుల్లుకి ఇచ్చే వాటి మీద దావా వేయబోతున్నా, న్యాయ పోరాటం చేయబోతున్నా, ఖచ్చితంగా దాన్ని కొట్టేయించే వరకు కూడా నిద్రపోం. సార్, ఇప్పుడు దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్ గారు ఒక వ్యాఖ్య అయితే చేస్తున్నారు. కంపెనీలకి రాయితీ లేకపోతే ఎవరు వస్తారు, ఇండస్ట్రీలు ఎవరు పెడతారు అనేది లోకేష్ గారు చెప్తారు. మనం ఏదైనా రాయితీ ఇస్తేనే కదా ఆ కంపెనీ మన స్టేట్లో పెట్టేదంటారు. 90 పైసలకి ఇస్తే ఏమైంది, 5 లక్షలకి ఇస్తే ఏమవుతుంది? ఓకే, కంపెనీలు రావాలి కదా, వారికి ఏదన్నా రాయితీలు ఇస్తే వాళ్ళు వచ్చే ఇండస్ట్రీలు పెడతారు అనేది లోకేష్ గారు చెప్తారు. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ, చట్టం ముందు ఎవరైనా సమానమే. 15, 16 వాటిల్లో కూడా ఆర్బిటరీగా ఉండకూడదు, సహేతుకత ఉండాలి. ఇవన్నీ రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చర్, మూల సూత్రాలు, ఇవి ఫౌండేషన్స్.
వాటికి భిన్నంగా ఎవడూ ఏమీ చేయటానికి వీల్లేదు. ఎంత మునగాడైనా, ఎంత ప్రధానమంత్రి అవనండి, సీఎం అవనండి, ఎవరైనా అవ్వండి. దాని విరుద్ధంగా జరుగుతూ ఉంది. మీకు హైదరాబాద్లో మన మాజీ చీఫ్ జస్టిస్ ఎవరో ఎన్వి రమణ గారు ఎన్వి రమణ గారు హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ అనే ఒక కొత్త సంస్థని ఏర్పాటు చేశారు. ఇట్స్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్. దానికి కేసీఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చాడు ఎన్నో ఎకరాలు. దానిపైన ఒక పౌరుడు పిటిషన్ పెట్టాడు, కొట్టేశారు. అర్థమైంది మీకు? అట్లా ఇష్టానికి వీల్లేదు, చట్టం ఒప్పుకోదు. నువ్వు డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదు. ఇంకొకటికి ఎవరికన్నా ఇస్తావా ఉచితంగా? ఈ సంస్థకి ఎట్లా ఇచ్చావు? అట్లాగే హైదరాబాద్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ జర్నలిస్టులు మెంబర్లుగా ఉన్నటువంటి సొసైటీ రిచ్ కోఆపరేటివ్ సొసైటీ అనే సంస్థ వాళ్ళు అలాట్మెంట్లు చేసినట్టు పైన చీఫ్ జస్టిస్గా సంజయ్ ఖన్నా అనే ఆయన చేశాడు కదా, రిటైర్ అయ్యాడు గవాయికి ముందు. అవునండి. ఆ కోర్టులో కొట్టేశారు దాన్ని. ఇట్ట వివక్షతతో డిస్క్రిమినేట్ చేస్తూ ఇష్టానికి వీల్లేదు అనే పాయింట్లు పెట్టి బోల్డ్లను ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే లుల్లుకి ఇచ్చినవి కానీ, టీసీఎస్ కాగ్నిజెంట్కి ఇచ్చినవి కానీ, కొన్ని కారు చౌకగా ఇచ్చేసినవి ఉన్నాయి కదా, వాటన్నిటినీ కొట్టేస్తారు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర బంధువు ఈయన గారు. అక్కడ తెలంగాణలో కన్నా ఇతర రాష్ట్రాల్లో కన్నా ట్రాన్స్ఫార్మర్లు డబల్ రేట్లు వేసుకున్నాడు. అట్లాగే ఈ స్మార్ట్ మీటర్లో బోల్డ్ తీసుకున్నాడు. 23,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. చాలా దుర్మార్గం, గట్టిగా యాక్షన్ తీసుకోవాలి అని ఆనాడు చెప్పిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు మళ్ళీ ఆ ట్రాన్స్ఫార్మర్లే వాడుతున్నారు, ఆ స్మార్ట్ మీటర్లే వాడుతున్నారు. ఆ ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఉందో ఆ సంస్థ నాయకుడు అధిపతి ఎన్ విశ్వేశ్వర రెడ్డి గారికి, ఆయనకి చెందినటువంటి ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టుకి నెల్లూరు జిల్లా కరేడు దగ్గర 8,360 ఎకరాలు కిందటిసారి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసిన దాన్నే మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఆయన ఇచ్చిన సబ్సిడీలు చాలా వంట పాపం, ఇంకా అదనంగా కూడా సబ్సిడీలు ముట్ట చెప్పి ఓవరాల్గా ముందు నుంచి చివరి వరకు ఆ ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి ఎంత సబ్సిడీ వెళ్తుందంటే 46,000 కోట్ల రూపాయలు. మట్టిని పిసికి దేశానికి ఆహార భద్రత సమకూరుస్తూ ఉన్న రైతుకి వాడికి గిట్టుబాటైన రేట్ ఇవ్వడానికి మనసొప్పని ఈ దౌర్భాగ్య ప్రభుత్వాలు ఆ విధంగా ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బుని వాళ్ళకి కట్టబెడతా ఉన్నారు. దాని మీదే ప్రజలు పోరాటానికి రాబోయే రోజుల్లో సిద్ధపడతా ఉన్నారు. భవిష్యత్తులో కరేడు ఉంటుందంటారా? మ్యాప్లో కరేడు ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ తీసుకోలేదు, ఒప్పుకోం. రైతులు కూడా ఒప్పుకోరు. అంతేకాదు ఆ పక్కంటే చెవూరు, రావూరు అనే గ్రామాలు ఉన్నాయి. చెవూరులో కొత్త భూమి తీసుకున్నారు. అక్కడ ఏం పెడదాం అనుకుంటున్నారు? భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పెట్టాలనుకుంటున్నారు. అక్కడ ఒకటి అసలు అక్కడ ఆ నిర్ణయమే తప్పు. రామాయపట్నం పోర్టు దగ్గరలో ఇది పెట్టాలని. ఎందుకనంటే మనకు విభజన చట్టంలో ఇదివరకే హామీ ఇచ్చారు. దానికి బాగా ముందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా విశాఖపట్నం కాకినాడ పెట్రోకెమికల్ కారిడార్ అని చెప్పి పెట్టాడు కదా, అది మెటీరియలైజ్ కాల. భూమి మాత్రం తీసుకున్నారు. కాకినాడలో 10,000 ఎకరాలు ఉంది. ఆ తర్వాత విభజన చట్టంలో మనకు హామీ ఇచ్చారు, కానీ అది జరగలే. హెచ్పిసిఎల్, ఓఎన్జీసీ వాళ్ళు ట్రై చేస్తే వైయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారు. 14% ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ రావాలి. 14%. అంటే ఏటా దాదాపు 4,000 కోట్ల రూపాయల పైన స్టేట్ గవర్నమెంటు దానికి కట్టాలి. దానిపైన చంద్రబాబు నాయుడు గారు ఏం రాశాడంటే, అయ్యా మీరు రాజస్థాన్ రాష్ట్రంలో బార్మెర్ అనే చోట బీపీసీఎల్
కంపెనీ అక్కడ రిఫైనరీ పెట్టినప్పుడు ఆ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ని 14% నుంచి 12%కి తగ్గించారు. అది రాజస్థాన్ గవర్నమెంట్ కూడా అంగీకరించింది, అక్కడ నిర్మాణం జరిగిపోతుంది. మహారాష్ట్రానికి కూడా అట్లా తగ్గించండి అని అంటే మరి మోడీ గారు ఒప్పుకోలేదు. అంగీకరించారు. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా చెప్పండి? అదే ఇవాళ పెట్రోలియం రిఫైనరీకి కావాల్సిన క్రూడు విదేశాల నుంచి అన్నా రావాలి, లేదు మన దేశంలో ఎక్కడ దొరుకుతుందో అక్కడి నుంచి తీసుకోవాలి కదా. అది ఎక్కడ ఉంది? కేజీ బేసిల్లో కాకినాడ నుంచి బంచినీపట్నం దాకా ఉంది అంతే, దాని యువత లేదు. కొద్దిగా గొప్ప మన నాగాలంక దగ్గర కొద్దిగా ఉన్నాయి, ఇక అవతల లేదు. కాబట్టి ఆ కాకినాడలో ఆల్రెడీ భూమి తీసుకుని ఉంది, ఇదివరకు తీసుకుని ఉంది, అక్కడే పెట్టండి. క్రూడ్ ఆయిల్ అక్కడే కదా ఉంది, అర్థమైందా? కాబట్టి అక్కడ బీపీసీఎల్ వస్తానికి వీల్లేదు, కరేడ్లో ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు వస్తానికి వీల్లేదు. ఆ ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు అది అక్కడ ఆ ఊర్లో ఉన్న చెరువు నుంచి నీరు వాళ్ళు ఆ ఊరు వాళ్ళు కరేడు గ్రామాలకి పచ్చటి వాతావరణం, అసలు పచ్చటి వాతావరణమే కాదు, వర్షనే కరువు వచ్చిన రోజుల్లో కూడా ఆ చెరువులో నీళ్లు ఉండి ఆ ఊళ్ళో వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా, పంట పండించుకోవడానికి ఇబ్బంది లేకుండా జరిగిపోయిన పరిస్థితి అక్కడ ఉంది. అంతా చిన్న వాళ్ళు ముందు వరేస్తారు, తర్వాత వేరుశెనగ కానీ అపరాలు కానీ ఇట్లా 2-3 పంటలు వేస్తారు. అట్లాగే దాదాపు 700-800 ఎకరాల్లో ఒలవపాడు మామిడి తోటలు కూడా పెట్టారు ఈ ఎక్విజిషన్లో. సుప్రీంకోర్టు తీర్పు ఉంది, లోగడ సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చారు ఒక ఆయన, ఏమని దట్టంగా చెట్లు ఉన్న ప్రాంతం కూడా అడవిగా గుర్తించాలి, డీమ్డ్ ఫారెస్ట్. దాన్ని మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే అట్లా కుదరదు, రికార్డు అయి ఉంటేనే ప్రభుత్వ రికార్డుల్లో అడవి అని చెప్పి రికార్డులో ఉంటేనే అడవి, లేకపోతే లేదన్నారు, మార్చారు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో దాన్ని ఒప్పుకోవాలి. ఖచ్చితంగా డిక్షనరీ మీటింగ్ ఏదైతే ఉందో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో దాని ప్రకారంగా అంతకుముందు గోదావరి అని తీర్పు అంటారు, అది దాంట్లో ఏదైతే ఇచ్చారో అదే ఉంది, అదే కరెక్ట్ అని చెప్పి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారంగా ఒలవపాడు మామిడి తోటలు తీసుకుంటానికి వీలేదు. ఒలవపాడు మామిడి తోటలు ఎక్విజిషన్లో పెట్టారు కాబట్టి నీ జీవో కూడా కొట్టేయాల్సిందే.